హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా వ్లాగ్ వచ్చేసి హౌ టు టై ఏ కైట్, అంటే కర్ణాలు ఎట్లా వేస్తారు, కైసా కైట్కు బంతే దాగా బోల్కే చాలా ఇట్లా 3 టైప్స్లో ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది చూస్తున్నారు కాబట్టి వాళ్ళ గురించి అర్థం కాక నుంచి ఇట్లా 3 టైప్స్లో అయితే చెప్పినాను అనమాట. ఛానల్ కావాలని కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోరి. ముందున్న బ్లాగ్స్ అన్నీ ఐబాల్ అయితే పింగ్ అవుతాయి. మీకు ఏమైనా రికమెండెడ్ వీడియోస్, ఇంకా కాటన్ మాంజా గురించి ఒక బ్రదర్ పింగ్ చేసిండు, దాని గురించి డెఫినెట్గా ఒక వీడియో వస్తుంది. మీకు నాకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వ్లాగ్ని లాస్ట్ వరకు చూడుర్రి. ఇంకా ముందున్న వ్లాగ్స్ బి ఉన్నాయి, అవి బి చెక్అవుట్ అయితే చేసుకోరి. ఎట్లా అనిపించింది డెఫినెట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నాకు బి అర్థమవుతుంది. ఇంకా నేను అట్లా అంటేనే చాలాంటి కంటెంట్స్ అనేది చేస్తుంటే ఉంటాను అనమాట. మీకు ఏమైనా కంటెంట్ తెలిసినట్టు ఉంటే లేదు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పింగ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను గైస్. ఓకేనా, ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇది పార్ట్ 1 అనమాట. ఇలా చాలా టైప్స్ ఆఫ్ కన్నాలు అయితే ఉన్నాయి. ఈ వీడియోకి ఎంత సపోర్ట్ వస్తుందో అట్లానే పార్ట్ 2 అనేది ఇంకొకటి వ్లాగ్ వస్తుంది అనమాట. దీనికి సపోర్ట్ తర్వాత ఇంకొకటి ట్రై చేస్తా. ఓకేనా, ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. గైస్, మా బిల్డింగ్ మీదకి అయితే వచ్చేసినాను అనమాట. అది పేపర్లో ఎక్పాండు, ఇది పర్నీలో ఎక్పాన్ అనమాట. పర్నీలా ఒక 5 అయితే తీసుకొచ్చిన, 5-6 ఉన్నాయి. ఇది నా చెరికి, అది టేపు, ఇది నా షూట్ది స్టాండ్ అనమాట. ఇప్పుడు కర్ణాలు ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఇంకా పతంగ్ తీసుకునేటప్పుడు ఎట్లా చూసి తీసుకోవాలి అన్నట్టు ఉన్నదన్నమాట. ఇది పార్ట్ 1. మీరు పార్ట్ 1కి ఎంత సపోర్ట్ చేస్తారో అట్లా పార్ట్ 2లో నేను ఇంకొకటి చేయగలుగుతాను గైస్. ఓకేనా, మధ్యలో స్కిప్ అయితే చేయకండి. స్కిప్ చేస్తే అర్థమే కాదు. ఇంకొకటి, నా ముందున్న వ్లాగ్స్ చూడకపోతే అది ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేసుకోండి. ఇప్పుడు కర్ణాలు ఎట్లా వేయాలి, హెవీ లైట్ అనేది ఇన్ డీటెయిల్స్గా ప్రాసెస్ వీడియో వస్తుంది. ఓకేనా, నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. గైస్, మీరు ఎప్పుడు పతంగ్ కొన్నా కానీ ఒకటి ఏంటంటే, ఇగో ఈ స్టిక్ ఉంది కదా, ఈ స్టిక్ చూడుర్రి. నేను కొన్నా కొన్ని పీసెస్ అట్లనే వచ్చినాయి. చాలామంది అంటారు షాప్స్లలో రేట్లు తక్కువ ఉంటాయి అని అంటారు, కానీ కొన్ని రోజులకు ఆల్బీ రేట్ పెంచేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ప్రాఫిట్ ఉండాలి. కానీ నేను ఇవి 100 పీసెస్ తెచ్చిన, అందులో నాకు ఒక 3-4 ఇట్లనే వచ్చినాయి. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఇప్పుడాక ముందు ఒక టేప్ చూపెట్టినా కదా, ఆ టేప్ అనేది మనం ఇట్లా సెట్ చేసుకోవాలి. లేదు అంటే కొన్ని పేపర్ పతంగులు ఇవి చిన్న ఏంది 1 పాన్ నుంచి 10 పాన్ వరకు తీసుకున్నప్పుడు ఏం చేయరు అంటే, ఇక్కడ కొంచెం ఇట్లా టేర్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇవన్నీ చూసుకోరు, ఇట్లా టేప్స్ ఉండవు, ఇక్కడ గమ్స్ ఉండవు అనమాట. మీరు కొన్నప్పుడు అవి అయితే మెయిన్గా చెక్ చేసుకోరు, ఎందుకంటే అట్లాంటివి మనకు సగంలో సగం వస్తే మనం లాస్ అయితే అవుతాం అనమాట. అంటే వాళ్ళని ఏదో కింద పరచాలి అన్నట్టు నా ఉద్దేశం కాదు. అంటే వాళ్ళ బల్క్లో తెస్తారు కదా, అట్లా కొంచెం డ్యామేజ్ కూడా కావచ్చు అట్లా అని చెక్ అయితే చేసుకోండి, ఎందుకంటే మనకి మంచిగా ఉండాలి అని. ఈడ ఇంకా ఈడ టేప్ పెట్టుకోరు మెయిన్. ఓకేనా, ఎగరేసే ముందు టేప్స్ అన్నీ చెక్ చేసుకోరు. తర్వాత మీరు కర్ణాలు వేసినప్పుడు ఈ స్టిక్కి ఏడైతే కర్ణాలు వేస్తావో స్టిక్కి కరెక్ట్గా కట్టినప్పుడు మనకి ఏమీ ఇట్లా మాంజాది ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. అట్లా అని ఇప్పుడు కర్ణాల ప్రాసెస్ ఎట్లుంటుందో అది నేను చూపెడతా. ఇందులో టైప్స్ ఉన్నాయన్నమాట. ఆ టైప్స్ కాకుండా ఇంకా చాలామంది చాలా మోడల్స్ లాగా వేస్తుంటారనమాట. ఓకేనా, ఇప్పుడైతే కొన్ని పాయింట్స్ అవి చెప్తా, ఆ కర్ణాలే అవి మీరు కూడా మీకు నచ్చితే అది ఫాలో అవుతుంది. గైస్, ఫస్ట్ వచ్చేసి నేను ఎప్పుడు నార్మల్గా వేసేది ఇటు హోల్ అనమాట. కొందరైతే ఇక్కడ హోల్ వేసి కూడా చేస్తారనమాట. ఇప్పుడు వచ్చేసి టైప్ 1 వచ్చేసి ఇది బాలిష్, అంటే ఒక జానా, మా తెలంగాణలో జానా అంటారు అనమాట. ఇట్లా ఇక్కడికి ఒక జానా, ఇది టైప్ 1. టైప్ 2 వచ్చేసి ఇప్పుడు ఈ బాలిష్ కానీ సేమ్ ఇట్లా 4 ఫింగర్స్ పెట్టుండి. 4 ఫింగర్స్ పెట్టినాక ఇటు మార్క్ చేసుకోండి ఇక్కడ. ఇది టైప్ 2. టైప్ 3 వచ్చేసి ఇక్కడ వేసారు కదా, ఇక్కడ నుంచి ఈ కార్నర్ వరకు, అంటే ఎంత సైజ్ పతంగా అయినా సరే లాస్ట్కి మీరు ఒక జానానా పెట్టుకోరి, లేదంటే ఇట్లా 4 ఫింగర్స్ ఉంటుంది కదా, ఇట్లా వదిలేరు. ఇట్లా పెడితే ఏంటంటే లాస్ట్కి పెడితేనేమో హెవీ కన్నాలు, ఇట్లా ఇక్కడ పెట్టినానేమో నార్మల్గా ఎట్లా అంటే లెఫ్ట్ ఇంకా కొంచెం నార్మల్ హెవీ ఉంటుంది కదా గాలి ప్రకారం, అలా కన్నాలు అనమాట. ఇది ఒక బాలిష్. ఇది వచ్చేసి ఇది కూడా ఎట్లా అంటే మనం రఫ్గా గుంజుతాం కదా, కీంచ్ అంటారు అలా, అది ఆ టైప్ ఆఫ్ 3 టైప్స్ ఆఫ్ కర్ణాలు ఇవి. ఓకేనా, ఇంకా పెద్ద పెద్ద పతంగులు ఉన్నాయి అనుకో, అందులో కూడా టైప్స్ వేరేగా ఉన్నాయి అన్నమాట. ఇంకొకటి కొంచెం
విలేజ్లలో ఇంకా అప్పట్లో కర్ణాలు ఎట్లా వేస్తుండేనంటే ఈ మాంజాలు దారాలు లేకుంటుండే కదా, అప్పుడు మన సూది దారం ఉంటుంది కదా, అలా ఇట్లా సింగిల్ థ్రెడ్తోనే ఇలా ఇలా హోల్ చేసి ఇట్లా జానను లేకపోతే వాళ్ళ అందాస ప్రకారం పెట్టి ఎగిరేస్తే బాగా ఎగురుతుండే. అట్లా నేను ఒక ఊరిలో వెళ్ళినప్పుడు అక్కడ చూశాను అనమాట, థ్రెడ్తో ఎగిరేసింది. ఇంకొకటి దీనికి కన్నాలు వేసేటప్పుడు సింగిల్ థ్రెడ్ డబుల్ థ్రెడ్ వేయచ్చు, లైక్ మాంజా లేదంటే దారం ఏదైనా టైప్ ఆఫ్ దారంతో మనం వేస్తే దాని ప్రకారం అయితే మనకి కంట్రోల్ అనేది అవుతుంది అనమాట. గైస్ టైప్ 1 కన్నాలు అన్నా కదా, అంటే ఒక బాలిష్ది. ఇప్పుడు వచ్చేసి థ్రెడ్ ఇక చూడుర్రి, నేను డబల్ తీసుకున్నా, ఇక్కడ 3 వేసుకొని ఇప్పుడు మొత్తం ఎట్లా వేయాలంటే, నేనైతే చిన్నప్పటి నుంచి నేర్చుకుంది ఇట్లానే. ఫస్ట్ ఇట్లా తీసుకొని వెనకలికని మళ్ళీ ఈ హోళ్ళకని ఇలా తీసుకొని, ఇగో ఈ దారం ఉంది కదా, ఇది ఇండ్లకని మధ్యలకని అయితే తీసుకోవాలన్నమాట. లైక్ ఇగో నేను ఇప్పుడు మధ్యలకని ఇండ్లకని గుంజుకుంటున్నా. ఇక్కడ కొందరు ఏం చేస్తారంటే దారం కట్టేస్తారు, అలాగే కట్టవచ్చు. నాకు నేర్చుకుంది నేను ఇలా చేసిండే అనమాట. మీరు కావాలంటే ఇలా ఫాలో అవ్వండి. మళ్ళీ ఇట్లా తీసుకోవాలి, మళ్ళీ ఇట్లా తీసుకోండి, వీడికి ఇట్లా దారం వేసేసాను. కరెక్ట్ అంటే స్టిఫ్గా కట్టండి, ఇట్లా కట్టకి ఇంకా టైట్గా ఉన్నట్టు ఇట్లా స్టిఫ్గా కట్టేస్తే ఆ మాంజా అన్నది కదరదు. కదలనప్పుడు ఈ కట్ట ఎప్పుడైతే ఇది అయితే ఉంటుందో, పతంకి అంటుకొని ఉంటుందో, అప్పుడు మనకి అనేది మాంజా ఇట్లా వెళ్ళిపోదు. అర్థమైంది అనుకుంటా. ఇట్లా వెళ్ళిపోతే ఏమవుతుందంటే మనకు సడన్గా పతంకి కింద పడిపోవడం అలా జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి ఇగో టైప్ 1లా నేను ఎప్పుడు కర్నూలు వచ్చేసి ఇలా తీసుకుంటా. ఇక్కడ టేప్ ఉంటుంది కదా, ఈ టేప్ కాడికి ఇలా తీసుకుంటారు, ఇలా మధ్యలో తీసుకుంటారు, లేదంటే ఇగో ఈ టేప్ కార్నర్కి తీస్తారు అలా. లేదు అంటే ఇట్లా అందాజగా ఇట్లా తీసుకుంటారు అట్లా అని. లేదంటే ఇట్లా హైవే కావాలంటే ఈడ తీసుకుంటారు అట్లా అని. నేనైతే ఎప్పుడు వేసేది ఇలానే. ఇప్పుడు చూడండి, ఇక్కడికి వేసేస్తా నాట్ అయితే వేసేసిన. ఈ టైప్ 1 కంప్లీటెడ్. ఇది టైప్ 2 కర్నాల్ అనమాట. ఇగో ఇట్లా పాలిష్ 4 అన్నా కదా, ఇట్లా ఆల్రెడీ ఇక్కడ హోల్స్ ఉన్నాయి. ఇట్లా అయిపోయింది. ఇగో ఇడవి మార్క్స్ అన్ని నేను తీసుకున్నా ఇట్లా. ఇప్పుడు ఇది సింగిల్ థ్రెడ్ దారం చూడండి, సింగిల్ థ్రెడ్ ఇది, ఇలా డబల్ ఏం లేదు మనకు. ఇప్పుడు ఈ సింగిల్ థ్రెడ్ది ఏం చేయాలంటే సేమ్ ఇట్లానే సేమ్ హోల్స్ ఎటు కావాలంటే అటు అయితే తీసుకోండి. ఇటు దిక్కు ఇట్లా ఇట్లా ఇగో ఇట్లా తీసుకోవాలి. సింగిల్ థ్రెడ్ అనమాట కన్నాలు ఇది. ఇగో ఇట్లా ఏడికి నాట్ సింగిల్ థ్రెడ్ కన్నాలు అంటారు దీన్ని. ఇప్పుడు ఇది చాలా పెద్దగా ఉంది కదా, మనం ఏం చేయాలంటే కొంచెం దోపేసుకోవాలి వీడికి. ఇప్పుడు మళ్ళా ఇంకా చాలా పెద్దగా అయిపోతుంది, మళ్ళీ ఇంకో కొంచెం దోపేసుకోవాలి. ఎందుకంటే కన్నాలు ఎంత పెద్దగా ఉంటే అట్లా పెంచ్లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వేసినప్పుడు కన్నాలు కాడికి పతంగా వెళ్ళిపోతాయి. అట్లా అని నేను మాంజా అనేది చిన్నగా చేసుకుంటా. ఎప్పుడు ఎంత చిన్నగా ఉంటే అట్లా బాగుంటుంది. మీరు ఈ కన్నాలు వేసినాక అవి నాట్ ఎట్లా కడతారో ఆ నాటు చూపెడతా. ఇది సింగిల్ థ్రెడ్ కర్నాల్ది ఇక్కడ అయితే వేసేసిన టైప్ 2లా. ఇగో ఇప్పుడు ఇది చూడు. ఇక మీరు కొందరు ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఇగో ఇక్కడ ఉంది కదా ఈ కర్నాల్, అది ఈ కర్నాల్ అది ఉంది కదా, ఏమవుతుందంటే ఇట్లా ఉత్తిగా ఈడబి కట్టేస్తారు డైరెక్ట్. అట్లా కట్టొద్దు. మళ్ళీ ఏం చేయాలంటే ఇగో ఇక్కడ చూసుకోండి, ఇట్లా 1 2 3 ఇట్లా టేప్స్ ఎందుకు ఉంటాయి అంటే మనకు కర్నాల గురించి అనే వాళ్ళు ఇట్లా పెడతారనమాట. ఇట్లా కరెక్ట్ సైజులు ఉంటేనే పతంగ అనేది ఎగురుతుంది. అట్లా అని 1 2 3 అన్న కదా, అలా కాదు అంటే మళ్ళీ ఇట్లా మీకు అందాజగా ఇట్లానో 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 ఇట్లా ఈజీగా తీసుకోండి. లేదంటే ఇట్లా అందాజగా తీసుకోవాలన్నమాట. ఇట్లా కరెక్ట్ ఈక్వల్గా అయితే నేను తీసుకున్నా. ఇక్కడ నాట్ అయితే వేద్దాం. ఇగో ఇట్లా నాట్ అయితే వేసుకున్నా. ఇది వచ్చేసి టైప్ 2 కంప్లీటెడ్. టైప్ 3 కన్నాలు ఇగో సేమ్ ఇట్లనే వేసుకోరు. లేదంటే నేను చెప్పినా కదా అట్లా ఇంకో సైడ్లో హోల్స్ వేసుకొని అట్లా వేసుకోరు.
ఇట్లా మధ్యలో కింద తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ లాస్ట్కి ఇక్కడ ఇక్కడ అయిపోతుంది. ఇవి హెవీ కన్నాలు, ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి. ఇవో చిన్నగా అయిపోయింది. ఇది చిన్న నాట్ వేసుకోవాలి. చిన్నగా అయిపోయింది కన్నాలు. చిన్నగా కాదు, మీరు ఎంత పెద్దనన్నా పట్టుకోరు. ఇదో ఇట్లా వీడికి నాట్ వేసేది కూడా అనిపిస్తుంది. వీడికి నాట్ వేసేయాలి. నేను ఇక్కడికి తీసుకున్నా అందాజగా. అంటే ఇక్కడికి ఎక్కువ ఉంది, ఇది ముంగట తక్కువ ఉందన్న. ఇవి 3 టైప్స్ ఆఫ్ కన్నాలు అయితే కంప్లీటెడ్. ఇప్పుడు చిన్నగా ఇట్లా నార్మల్గా 1, 2, 3 ఎగిరేది ఉంటుంది. ఇది టైప్ 1 కర్నాల్ కదా, దీనికి నాట్ ఎట్లా వేయాలో అది చూపెడతా. ఇగో ఇట్లా డబుల్ ఉంది కదా, డబుల్లకని నేనైతే ఇట్లా వేస్తాను అనమాట. చిన్నప్పటి నుంచి ఇట్లానే వేస్తాను అనమాట. అంటే ప్రతి సంక్రాంతికి ఇది ఒక నాటు. ఇంకొకటి ఏమంటే చాలామంది అంటారు ఇట్లా వేస్తే పెంచ్లో మాంజలు వెళ్ళిపోతుందని, ఇట్లా ఒక నాట్ వేస్తారు. అట్లా ఇట్లా ఒక నాట్ వేసుకొని పెట్టుకుంటాం డబుల్గా. గైస్ ఇగో ఇప్పుడైతే ఎగరేస్తున్నాను నేను. మా బిల్డింగ్ చాలా గాలి ఉంటుంది. నేను వేసిన కన్నాలు అయితే ఏదో ఇట్లా ఈజీగా ఉంటుంది అనుకో. అట్లా వెళ్ళిపోయింది. ఇట్లా గోల్ గోల్ ఎందుకు తిరుగుతుందంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనమాట. ఇంకా లైట్ వెయిట్ కన్నాలు ఉంటాయి. ఇట్లా హెవీ అయితే మీకు అర్థమైపోతుంది. ఇట్లా సైడ్కి డ్యాన్స్ ఆడుతుంది కదా, అది ఆ కన్నాలు అనమాట. ఇంకో కొంచెం మీద కొంచెం గాలి వస్తుంది. అది హెవీ అయితే అర్థమవుతుంది. హెవీ అయిపోయింది చూడు. అట్లా రౌండ్గా తిరుగుతుంది. ఏంటంటే పెయింట్ చేసినాక లెఫ్ట్ ఎంచుకుంటుంది అనమాట. ఒకవేళ మన పతంగమైనా వాళ్ళ పతంగమైనా దానికి అంటుకుంటే మనం ఆ పతంగిని తీసుకోవచ్చు అనమాట. చూడండి అట్లా తిరుగుతూనే ఉంటుంది మీద. పతంగి దిగిపెట్టు అట్లా రౌండ్గా తిరుగుతూనే ఉంటుంది. టింకుల్ అని ఒక బ్రదరు కామెంట్ చేసిండు, టింకుల్ అంటే ఏంటి అని. టింకుల్ అంటే ఏంటంటే ఇట్లా అనాలి. ఇట్లా కొంచెం డీల్ ఇచ్చి ఇట్లా అనాలి. డీల్ ఇచ్చి ఇట్లా అనాలి. పతంగి వెళ్ళిపోతుంది కదా. ఎక్కువ హెవీ ఏం లేదు, జస్ట్ ఇట్లా ఇట్లా సైడ్కి తిరగాలంటే మనం ఏమన్నా ఏం చేయాలంటే కొన్నిసార్లు డీల్ వదలాలి. డీల్ వదిలితే పతంగ్ సైడ్లకు తిరుగుతుంది. ఇప్పుడైతే మనకు తిరగని అవసరం లేదు కదా. ఇగో ఇట్లా అంటే ఇదే తిరుగుతుంది. అందుకే ఈ కన్నాల్లో నాకు ఫేవరెట్ అనమాట. ఇది ఒకటి పార్ట్ 1 కంప్లీటెడ్. ఇది టైప్ 2 కన్నాల్ది అనమాట. చూడుర్రి, సింగిల్ థ్రెడ్ది అన్న, బాలిష్ పేస్ట్. ఇది 4ది. ఇది కూడా ఎగరేస్తా. ఇది ఇది ఎట్లా ఎగురుతుంది చూపండి. చలో నాట్ అయితే నేను ఇట్లనే వేసుకుంటాను. పతంగులన్నీ ఎగిరిపోతున్నాయి. ఇప్పుడైతే టైప్ 2 కన్నాల్ది ఉంటుంది. అప్పుడప్పుడు ఇట్లా ఎగిరదు కానీ అప్పుడు మనం దీనికి ఒక టెక్నిక్ ఉంటుంది. జాప్ తీయాలంటారు. జాప్ అంటారు. జాప్ అంటే లైక్ ఇట్లా రాలి, ఇట్లా గట్టిగా పట్టున పోతుంది బద్ద. అట్లా డెలికేట్ ఉంటాయి కొన్ని. ఇట్లా టైప్ 2 కనాల ఇట్లా పనికొస్తుంది. సో ఎట్లా డాన్స్ అవుతుందో ఏంటంటే ఇంకా కొంచెం పడితే ఇట్లా సౌండ్ వస్తుంది. ఇది ఈంచి కొట్టడానికి ఇది ఒకటి. చూడు ఫస్ట్ దాంట్లో రౌండ్గా తిరిగిందండి. ఇట్లా పట్టుకుంటే
ఇలా తిరుగుతా ఇది ఒక సైడ్కే పోతుంది ఇక అంటే లాంగ్గా కట్టుకుంటాను ఇది రైట్కే పోతుంది లెఫ్ట్ పోవాలంటే లెఫ్ట్కి ఇంకో టెక్నిక్ ఉంది అనమాట అదే పార్ట్ 2 కావాలంటే చెప్పిన దాని సపోర్ట్ చేయొచ్చు సెకండ్ దానికి ఏం లేదు ఇట్లా లాంగ్గా తిరుగుతుంది సర్కిల్గా డీల్బే వేయొచ్చు అనమాట అట్లా ఇది పార్ట్ 2 కంప్లీట్ థర్డ్ అనమాట ఇట్లా నాట్ వేస్తున్నా సేమ్ చూడు ఈ కన్నాలు కూడా లాంగ్ కన్నాలు చాలా హెవీ ఉంటుంది కానీ బద్ద చాలా డెలికేటెడ్ ఉన్నది దీనికి వేసేసిన గైస్ నేను బద్ద పట్టునే ఇరిగిపోయింది అనుకో గాలికి బిస్కెట్ అయిపోతుంది వీటిలో ఇప్పుడు ఎగ్రేస్తుంది థర్డ్ కన్నాలు ఉంది దండం గాలి ఎటైతే వెళ్ళిపోతుంది కదా చేంజ్ అయిపోతుంది ఫస్ట్ దానికేమో రౌండ్గా తిరిగింది సెకండ్ దానికేమో కట్లు కొట్టింది థర్డ్ దానికి ఇటు తిరగదు అనమాట మీకు ఇటు కావాలన్నా దీనికి ఒక టెక్నిక్ ఏంటంటే ఇప్పుడు డీల్ వదిలితే మాత్రమే సైడ్లోకి పోతుంది ఇప్పుడు చూడండి డీల్ వదులుతుందా తానాలి డీల్ వదులుతుంటే అంటేనే సైడ్లోకి ఇటు కావాలన్నా ఇటు కావాలన్నా అప్పుడు అంటే మంచిగా కరెక్ట్గా ఒక సైడ్లో పోతుంది ఇప్పుడు చూడు రైట్ సైడ్లోనే పోతుంది ఇప్పుడు నాకు రైట్ కావాలంటే ఇప్పుడు లెఫ్ట్ పోవాలంటే లెఫ్ట్ చూపిస్తాను ఫస్ట్ ఎక్కువ ఆ కన్నాలు అవి ఇప్పుడు గాలి ఇటు చేంజ్ అవుతుంది నేను చూస్తున్నాను కూడా ఇటు సీనరీకి ఎంత బాగుందో దాంతో చిక్కు చిక్కు అవుతుంది వేస్ట్ అవుతుంది ఫోల్డ్ అయ్యి తప్పకుండా తిరిగిపోతుంది అంటే ఇవైతే తిరిగి అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి గైస్ ఇప్పుడు ఈ 3 కన్నాలు ప్లస్ ఎట్లా ఎగురుతాయి అనేది కంప్లీట్గా అయితే చూపెట్టిన ఎట్లా అనిపించింది ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే ఏది ఐ హోప్ మంచిగా అనిపించింది అనుకుంటా ఇట్లానే సపోర్ట్ చేస్తుంటే పార్ట్ 2కి కంపల్సరీ అయితే చేస్తా పార్ట్ 1 ఎట్లా అనిపించిందో మీరు చెప్పాలి చాలామంది చెప్తలే ఇంకా ట్రెడ్ మాండ గురించి ఒక బ్రదర్ చేసింది అది కూడా చేస్తాను అనమాట గైస్ ఐ హోప్ ఈ వీడియో ఎట్లా అనిపించిందో ఒకసారి అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయర్రి పార్ట్ 1కి ఎట్లా రీచ్ వస్తుందో పార్ట్ 2 అయితే ట్రై చేస్తా పార్ట్ 2 కావాలంటే పార్ట్ 1 కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ అవన్నీ ఉంటే కామెంట్ బాక్స్లో పిన్ చేయండి ఇంకేమైనా లైక్ పతంగ్ మాంజా అంటే సాది మాంజా ట్రెడ్ మాంజా గురించి ఏమైనా డీటెయిల్స్ అవన్నీ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో పింక్ చేస్తే నేను ఆ వీడియోస్ చేయడానికి రెడీ ఉన్నాను అనమాట ఇంకొకటి ఏంటంటే ఒక కొత్త ఛానల్కి ఎడిటర్ లాగా అయితే ఉన్నాను అనమాట లైక్ ఇంటర్వ్యూ పాడ్కాస్ట్ వీడియోస్ అయితే ఎడిట్ చేస్తున్నాను మీకు ఏమైనా ప్రమోషన్ వీడియోస్ అవన్నీ కావాలి అనుకుంటే నాకైతే ఒకసారి పింక్ చేయరి లేదు ప్రమోషన్ వీడియోస్ కాకుండా ఏమైనా ఎడిటింగ్ టిప్స్ కావాలి అనుకుంటే పింక్ చేస్తే నేనైతే చెప్తాను అనమాట రీజనబుల్ రేట్లోనే ఐ హోప్ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్